Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే నా క్యాస్ట్ ఐరన్ బాండీ ఏదైతే ఉందో దాన్ని సీజనింగ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ హెల్త్కి ఈ మధ్య క్యాస్ట్ ఐరన్ ఇవి మంచివి అంటున్నారు కదా. సో మెల్లిగా నేనైతే ఒకటి చేసుకుంటూ ఐఎమ్ చేంజింగ్ థింగ్స్ అండి. ఇంట్లో ఉన్న అంటే కిచెన్ అప్లయన్సెస్ అన్నీ ఒక్కసారి మార్చాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క ఐటెం మెల్లిగా చేంజ్ చేసుకుంటూ వచ్చాను. లైక్ ఒక నాన్ స్టిక్ బాండీ తీసేసి స్లోలీ ఐ మూవ్డ్ ఇన్ టు క్యాస్ట్ ఐరన్. అండ్ అంతకుముందు కొన్ని నాన్ స్టిక్ బాండీలు అవన్నీ డిస్కార్డ్ చేసి నేను ట్రిపుల్ ప్లై స్టీల్ బాండీ సాస్ ప్యాన్స్ లాంటివి తీసుకున్నానండి. సో ఒక్కసారి వీ కాంట్ చేంజ్ ఎవ్రీథింగ్ టుగెదర్. అది అసలు ఇంపాసిబుల్ అయిపోతుందండి ఫైనాన్షియలీ. అండ్ ఆల్సో మనకి తెలియదు, ఫస్ట్ టైం మనం మార్కెట్కి వెళ్ళి మంచిది కదా అని ఒకటి తీసుకుంటాం, కానీ ఫస్ట్ టైం తీసుకున్నది ఎంత రివ్యూస్ చదివి తీసుకున్నా మనకు అర్థం కాదండి. కొంచెం అయితే వీ విల్ బీ డిసప్పాయింటెడ్ విత్ దాట్ ప్రోడక్ట్. సో ఎప్పుడైనా బల్క్లో అన్నీ ఒకేసారి మార్చేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఉండద్దు. ఎప్పుడైనా ఏంటంటే ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళారు అంటే అంత ఎక్స్పెండిచర్ కూడా అవ్వదు, మనకి ఖర్చు అన్నది కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మెల్లిగా వీ విల్ చేంజ్ ద కిచెన్ ఓవరాల్ కదా. సో ఇప్పుడు నా కుక్వేర్లో నాన్ స్టిక్ అంటే ఒకటో రెండో ఉన్నాయండి, అంతకుమించి ఎక్కువ లేవు కుక్వేర్ నాకు అసలు. నా మోస్ట్లీ నేను యూజ్ చేసేది స్టీల్ క్యాస్ట్ ఐరన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ దోశ పెనం కూడా క్యాస్ట్ ఐరన్. అండ్ స్టీల్ కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్లో కూడా మెల్లిగా మారుస్తూ ఉన్నానండి. కొన్ని ఇంకా ఇవి ఉన్నాయి అన్నమాట నాన్ స్టిక్వి, కొన్ని అయితే ఉంచుకుంటాను లైక్ ఆమ్లెట్ ప్యాన్. ఇట్లాగా మొత్తం చేంజ్ చేయటం అయితే నెక్స్ట్ ఇంపాసిబుల్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు కుక్వేర్ గురించి అడుగుతున్నారండి, అందుకని ఇంత డీటెయిల్డ్గా అన్నీ చెప్పాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ నేను వాటర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ అన్నది కూడా చాలామంది అడిగారండి. సో నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకా పండగలు వచ్చేస్తున్నాయి కదా, పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కొంచెం చూసి నేను హ్యాండ్ వాష్ చేయాల్సినవి చేసుకుని రెడీగా అయితే పెట్టుకుంటానండి. అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేసరికి ప్రతిదీ మనం డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి చదివాము అంటే మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి ప్రైస్ ట్యాగ్ వెనకాల. సో హ్యాండ్ వాష్ చేయొచ్చు అన్నవి మాత్రం మనం ప్రాపర్గా జెంటిల్ ఇవి యూస్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఎంబ్రాయిడరీ ఉన్నవి ఇట్లాంటివి ఎక్కువ సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 5-10 minutes సోక్ చేసేసి వాష్ చేసేసుకోవచ్చు. సో నేనైతే మా అమ్మాయి డ్రెస్ ఇది బీబా నుంచి తీసుకున్నానండి, భలే ఉంటుంది, బ్లాక్ మీద ఎంబ్రాయిడరీ వచ్చి. సో అది హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను. అండ్ ఇవాళ ఇంకా మా అమ్మాయి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో నేను తనతో పాటు కూర్చొని నెట్ఫ్లిక్స్ ఒక సిరీస్ పెట్టుకొని బింజ్ వాచింగ్ అయితే చేస్తున్నామండి ఇవాళ. అదేంటంటే నాట్ ఎ నార్మల్ ఫ్యామిలీనో అట్లా ఉందండి. సో బాగుంది. అంటే చైల్డ్ అబ్యూజ్ అన్నది అసలు ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అది అయినప్పుడు అసలు పిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి అన్నది చాలా బాగా చూపెట్టారండి. అండ్ ఇట్లాంటి షోస్ మన పిల్లలకి చూపెట్టడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. దే షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మనం ఏం చేస్తున్నాం తప్పు అంటే అది తప్పు, అది చూడకూడదు, ఇది తప్పు, ఇది వినకూడదు ఇట్లా చెప్పేసేసరికి వాళ్ళకి ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియకపోతుందండి. సో కొంచెం అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేనైతే ఇవాళ ఆ షో పెట్టుకొని ఫుల్ బింజ్ వాచింగేనండి. అండ్ అవన్నీ చూస్తూ నేను నా పనులు కూడా చేసుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పండగలు వస్తున్నాయి అనేసరికి గ్రాసరీస్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదండి. సో నేనైతే నా గ్రాసరీ షెల్ఫ్ కూడా అన్నీ తీసేసుకొని ఇలా
మొత్తం వైప్ చేసుకున్నానండి. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్ దేంట్లో అయితే నేను గ్రాసరీ స్టోర్ చేసుకుంటానో వాటిని కూడా వైప్ చేసుకొని కొంచెం షెల్ఫ్స్లో కూడా లక్ష్మణ్ రేఖ రాసేసుకుంటానండి. సో దట్ కాక్రోచెస్ కానీ యాంట్స్ కానీ రాకుండా ఉంటాయని. కిచెన్లో మనం కొనుక్కునే గ్రాసరీస్ మనం ఎంత కొంటున్నామో వేస్టేజ్ లేకుండా ఎలా దాన్ని మేనేజ్ చేస్తున్నామో అన్నది చాలా ఇంపార్టెంట్. మీది న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ మీరు రెగ్యులర్లీ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ఇన్ ద సెన్స్ బిగ్ బాస్కెట్ బ్లింకెట్ నుంచో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఆర్డర్ స్మాల్ క్వాంటిటీస్ అండి, అయిపోయినాక తెప్పించుకోవచ్చు. లేదు, ఇప్పుడు నేను అజ్మేర్లో ఉన్నప్పుడు మాకు బిగ్ బాస్కెట్ ప్రొవిజన్ ఉండేది కాదండి అక్కడ. సో నేను డీమార్ట్కో రిలయన్స్ స్మార్ట్కో వెళ్ళి కొనుక్కోవాలి. అలాంటప్పుడు ఏం చేసేదాన్ని అంటే మంత్కి సరిపడే గ్రాసరీస్ అన్నీ ఒక్కసారి తెచ్చుకునేదాన్ని. కానీ పూణే వచ్చినాక నాకు ఐ హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ బిగ్ బాస్కెట్ అండ్ చుట్టుపక్కల గ్రాసరీ షాప్స్ కూడా నాకు చాలానే ఉంటాయండి. ఐ కెన్ జస్ట్ వాక్ అండ్ బ్రింగ్ దెమ్. ఇప్పుడు నేనేంటి అంటే ఓన్లీ 1 కిలో తెచ్చుకుంటాను అండ్ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను. స్టాకింగ్ అప్ గ్రాసరీ అన్నది ఏమవుతుంది అంటే అది మనం అక్యూములేట్ అయిపోతూ ఉంటుందండి. ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎస్పెషల్లీ పప్పులు అక్యూములేట్ అవ్వకపోవచ్చు, కానీ లైక్ నువ్వులు, మిరియాలు, మెంతులు ఇట్లాంటివి చిన్న చిన్న ప్యాకెట్సే కదా, అవి మనం గ్రాసరీ షాపింగ్లో ఏముంది ఇంతే కదా అనేసి వేసేస్తూ ఉంటాం. అండ్ ఇఫ్ యూ చెక్ యువర్ గ్రాసరీస్ కదా 4-5 ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. నా ఇంట్లో ఎస్పెషలీ నువ్వులు అయితే 2-3 ప్యాకెట్స్ దొరికినాయి, మెంతులు 2 ప్యాకెట్స్ దొరికినాయి. సో ఇలాగా మనం తెలియకుండా అన్నెసెసరీ థింగ్స్ రిపీటెడ్లీ కొంటూ ఉంటాం. సో గ్రాసరీస్ అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అండ్ నేను ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ యూస్ చేస్తానండి టు స్టోర్ మై గ్రాసరీస్. ఏవి ఎక్కడ పెట్టుకున్నామో అర్థమవుతుంది. అండ్ ఓపెన్ చేసినవి మాత్రం ఇట్లాంటి బాస్కెట్లో ఎయిర్ టైట్ క్లిప్స్ ఇవి దొరుకుతాయి కదా, ఇవి ఐకియాలో కొన్నానండి. వీటిల్ని పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. అండ్ ఓపెన్ బాస్కెట్లో పెట్టాను కాబట్టి నేను ఒక్కసారి రీఫిల్ చేసే ముందు ఇది చూస్తాను. కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ చూసుకుంటాను. ఉన్నాయి మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయంటే వాటిని రీఫిల్ చేస్తాను. అండ్ షెల్ఫ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనం నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేయాలండి. ఫుడ్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ ఇన్సెక్ట్స్, కాక్రోచెస్, చీమలు ఏవి రాకుండా ఎప్పటికప్పుడు కేర్ అయితే తీసుకోవాలి. అండ్ ఇలా చేయటం వల్ల ఫస్ట్ థింగ్ మనకి మనీ కూడా సేవ్ అవుతుందండి. ఇవాళ నేను చెప్పిన టిప్స్ అన్నీ మనీ సేవింగ్ టిప్సే. లైక్ హౌ టు చేంజ్ యువర్ కుక్వేర్ అని మాట్లాడాను ఇనిషియలీ. అక్కడ ఏంటి అంటే ఒక్కొక్క ఐటెం మారుస్తూ ఉంటాం. అండ్ మనం ఆన్లైన్ ఆర్డర్ చేస్తే చీప్గా దొరుకుతున్నాయి అనుకుంటున్నాం, కానీ మీ ఇంటి పక్కన స్టెయిన్లెస్ స్టీల్ షాప్ ఉంటుంది కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పాత నాన్ స్టిక్ కుక్వేర్ ఇచ్చినా కూడా వాళ్ళ స్క్రాప్లో తీసుకుంటారు. సో మనకి కొంచెం మనీ అన్నదైతే సేవ్ అవుతుంది. సో చిన్న చిన్న సేవింగ్స్ అండి కిచెన్లో గ్రాసరీస్ ప్రాపర్గా మేనేజ్ చేయటము, వేస్టేజ్ లేకుండా చూసుకోవటము, ఇలాంటివి చేస్తే చాలా మనీ మనం సేవ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సేవింగ్ మనీ అండి, ఎవరికైనా కష్టపడితేనే వస్తుంది. ఎందుకు వేస్ట్ చేయాలి అన్నది మాత్రం నా కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంటుంది. మనీని కష్టపడుతున్నాం, ఇంటి నుంచి ఇంత దూరంగా ఉంటున్నాము, ఆ జాబ్స్ కోసమే కదండి, ఆ మనీ కోసమే కదా. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ మనీ అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది. అది 10 రూపీసే కావచ్చండి, 5 రూపీసే కావచ్చు. ద డినామినేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కానీ ఆ మనీని ఎంత కేర్ఫుల్గా, ఎంత సెన్సిబుల్గా స్పెండ్ చేస్తున్నామో అన్నది మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. 10 రూపాయలే కదా అనేసి ఏదో ఒక వస్తువు తెచ్చేసైతే నేను ఇంట్లో పెట్టుకోను. బీ ఇట్ జ్యువెలరీ, జంక్ జ్యువెలరీ, లేదా చీప్గా వస్తుంది కదా అనేసి ఒక డ్రెస్ కొనేయటము, లేదా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అనేసి అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవటము, ఇలాంటివి నేను చెయ్యను. నాకు ఏది అవసరం ఉంటే దాని మీద మాత్రమే మనీ స్పెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ మా అమ్మాయికి డిన్నర్ అయితే చేసేస్తున్నానండి, గీ కారం దోశ. సో మీతో మాట్లాడుతూ ఇంట్లో పనంతా చేసేసుకున్నాను అండ్ డిన్నర్ వరకు వచ్చేసాను. అండ్ ఇవాళ ఇంకా
డిన్నర్ అయితే చాలా సింపుల్ అండి. గీ కారం దోశ అండ్ పచ్చడి ఏదో ఒకటి చట్నీ చేసేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు కొంచెం అయినా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది కదా. సో అట్లా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఈ చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.